హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమూల్యాని బలవంతం చెయ్యబోయిన విశ్వ చెంప పగలగొట్టి పోలీసులకి పట్టించిన రామరాజు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, చూడండి, ఈరోజు సాగర్ నర్మద ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు, నాకు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, మనం ప్రశాంతంగా ఉండలేమిక. ఆ సాగర్ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలన్న నిర్ణయం వాడి మనసులోకి వచ్చింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇక వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనే అనుకుంటాడు. చూడు, వాడు ఈ కుటుంబంతో కలిసి ఉండేవాడైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఈ ఇంట్లో ఉంటానని చెప్పేవాడు. కానీ వాడు నన్ను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే ఇక ఏ క్షణాన ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కావడం లేదు. నాకు మాత్రం వాడు మళ్ళీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడనే అనిపిస్తుంది అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మళ్ళీ నడిపోడు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి? లేదండి, అసలు అలా ఏమీ జరగదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు మాత్రం, లేదు బుజ్జమ్మ, నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా అమూల్య మాత్రం ఒంటరిగా కూర్చొని విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను నా మెడలో తాళి కట్టుకొని విశ్వాకి నాకు పెళ్లి జరిగిందని అందరి ముందు చెప్పాను. వాడు మాత్రం అదే అదునుగా తీసుకొని నన్ను బలవంతం చెయ్యబోయాడు. ఇలాగే వదిలేస్తే వాడు మళ్ళీ ఇంకో రోజు ఇలాగే చేయడని నమ్మకమేముంది? లేదు, ఎలాగైనా ఈ నిజాన్ని నాన్నతో చెప్పాలి. కానీ నాన్న మాత్రం నన్ను అసహించుకుంటున్నాడు. ఎలా చెప్పాలి? నేను చెప్పిన మాటలు నాన్న నమ్ముతాడో లేదో అని చెప్పి ఇక అమూల్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న రేవతి అమూల్యాని చూసి, ఇదేంటి అమూల్య ఈరోజు ఎందుకో చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. పాపం వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తుకు వచ్చి బాధపడుతున్నట్టుంది అని చెప్పి రేవతి వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు బాధపడుతున్నావు? విశ్వ ఏమైనా అన్నాడా? అనగానే ఆ మాటలు విన్న అమూల్య వెంటనే రేవతిని హగ్ చేసుకొని, అత్తయ్య, నాకు మా అమ్మా నాన్నల్ని చూడబుద్దవుతుంది. నాకు ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అమూల్య అనగానే అప్పుడు రేవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అదేంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విశ్వాని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చావు. మీ అమ్మా నాన్నల్ని కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఏంటమ్మా? నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు అమూల్య, అవునత్తయ్య, ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం గురించి దాచాను, కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రేవతి, ఏంటమ్మా, ఏంటా విషయం అనగానే అప్పుడు అమూల్య, చూడత్తయ్య, అందరూ నాకు విశ్వాకి పెళ్లి జరిగిందని అనుకుంటున్నారు. కానీ నాకు విశ్వాకి పెళ్లి జరగలేదు. నా మెడలో నేనే తాళి వేసుకొని ఇక్కడికి వచ్చి విశ్వాకు నాకు పెళ్లి జరిగిందని అందరి ముందు అబద్ధం చెప్పాను అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న రేవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు పెళ్ళి కాకపోవడమేంటి? మరి అందరి ముందు ఎందుకు అబద్ధం చెప్పావమ్మా అనగానే అప్పుడు అమూల్య, చూడత్తయ్య, విశ్వ నేను ప్రేమించుకున్నా. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ విశ్వ మా కుటుంబం, మా నాన్న మీద ఉన్న పగతో, ప్రతీకారంతో నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు. కానీ నేను మా అమ్మా నాన్నల ప్రేమను వదుకోలేక నేను విశ్వాని వద్దనుకున్నాను. కానీ విశ్వ మాత్రం నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాడు, గదిలో బంధించాడు, రాత్రంతా తనతోనే ఉంచుకున్నాడు. ఇక నన్ను పెళ్లి చేసుకోలేదు. ఇక వెంటనే నన్ను
మా ఇంటికి తీసుకువస్తూ ఉండగా ఇక విశ్వ మాత్రం మా నాన్నని తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు. రాత్రంతా అతనితో గదిలో ఉంటే నన్ను అందరి ముందు ఒక చెడిపోయిన దానిలాగా అందరి ముందు నిలబెట్టాలనుకున్నాడు. దాంతో అది గమనించి నేను నా మెడలో తాళి కట్టుకొని విశ్వాకు నాకు పెళ్లి జరిగిందని అందరి ముందు చెప్పాను. మా నాన్న పరువు పోకుండా కాపాడాను అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న రేవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ అమూల్య, ఈ విషయం అన్నయ్యకి వదినికి తెలియక నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. కానీ వెంటనే నువ్వు ఈ విషయం అన్నయ్యకి వదినకి చెప్పేసేయ్. ఇక నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మా అని రేవతి అనగానే అప్పుడు అమూల్య, లేదత్తయ్య, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎప్పుడో అనుకున్నాను. కానీ రాత్రి విశ్వ మాత్రం తాగొచ్చి నన్ను బలవంతం చెయ్యబోయాడు. అందుకే నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అమూల్య అంటుంది. ఇక ఆ మాటలు విన్న రేవతి, సరేనమ్మా, నిన్ను మీ ఇంటికి నేను పంపిస్తాను అని చెప్పి ఇక రేవతి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న అమూల్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అత్తయ్య ఈ విషయం అమ్మా నాన్నలతో మాట్లాడి నన్ను ఆ ఇంటికి పంపిస్తుంది, నాన్న నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రేవతి మాత్రం అమూల్య చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే భద్రావతి, విశ్వ ఇద్దరు కలిసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. లేదు, అలా జరగనివ్వను. అమూల్యని ఎలాగైనా ఈ నిజం అన్నయ్య వదినలకి చెప్పి ఈ ఇక్కడి నుండి పంపించేస్తాను. లేకపోతే విశ్వ అమూల్యని ఏదైనా చేస్తాడు అని చెప్పి రేవతి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తుంది. ఇక రేవతి నుండి ఫోన్ రావడంతో రామరాజు, ఇదేంటి ఎప్పుడూ లేంది రేవతి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా రేవతి చెప్పమ్మా అనగానే అప్పుడు రేవతి, అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ప్లీజ్ అన్నయ్య, నేను గుడికి వస్తాను, మీరు కూడా అక్కడికి రండి, వదినని తీసుకొనిరా అని రేవతి అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా ఆ ముఖ్యమైన విషయం, ఫోన్లో చెప్పొచ్చు కదా అనేసరికి అప్పుడు రేవతి, లేదన్నయ్య ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఇక రేవతి మాటలు విన్న రామరాజు మాత్రం, ఇదేంటి నాతో అంత అర్జెంటుగా మాట్లాడాలంటుంది, ఏ విషయం గురించి, ఒకవేళ అమూల్యకి ఏమైనా జరిగిందా, ఆ విశ్వగాడు అమూల్యని ఏదైనా చేశాడా అని కంగారు పడుతూ వెంటనే వేదవతిని పిలిచి జరిగిన విషయం వేదవతికి చెప్తాడు. దాంతో వేదవతి, రామరాజు ఇద్దరూ కంగారు పడుతూ గుడికి వెళ్తారు. ఇక గుడిలో రేవతి గురించే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో రేవతి కూడా గుడికి వస్తుంది. ఇక రేవతిని చూసిన రామరాజు, ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకు నన్ను గుడికి రమ్మన్నావు అనేసరికి అప్పుడు రేవతి, అన్నయ్య అసలు అమూల్య తప్పు చేసిందని మీరందరూ అమూల్యని బాధ పెడుతున్నారు. కానీ అమూల్య ఏ తప్పు చెయ్యలేదన్నయ్య, మీరు అమూల్యని అపార్థం చేసుకుంటున్నారు అని రేవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు, అమ్మా ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే నేను నీతో మాట్లాడాను, వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన రేవతి మాత్రం వెంటనే రామరాజు ఎదురుగా వెళ్ళి రెండు చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య, నీకు చెల్లెల్లాంటి దాన్నని చెప్తున్నాను కదా, నేను అబద్ధం చెప్పను. చూడన్నయ్య, ఎప్పుడైనా ఆ ఇంట్లో వాళ్ళు నీ మీద కక్ష చూయించారే కానీ నేను మాత్రం నువ్వు నా తోడబుట్టిన అన్నయ్యలాగే ప్రతి విషయం నీతో చెప్తాను. కానీ ఇప్పుడు అబద్ధం చెప్పట్లేనన్నయ్య, నా మాట నమ్ము అని చెప్పి రేవతి అనగానే అప్పుడు వేదవతి, వదిన ఏంటో చెప్పొదిన, ఏంటి అమూల్యని విశ్వ ఏమైనా అన్నాడా అనగానే అప్పుడు రేవతి, లేదమ్మా ఏమీ అనలేదు, కానీ అమూల్య తప్పు చేసిందని మీరందరూ అనుకున్నారు. కానీ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని విశ్వ, భద్రావతి చూశారు. అది తెలుసుకున్న అమూల్య అన్నయ్య పరువు పోకూడదని ఆ అమూల్య ఏం చేసిందో తెలుసా అని చెప్పి
ఇక రేవతి అమూల్య విశ్వాల మధ్య జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. అది చూసిన రామరాజు వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అమూల్య ఎక్కడ నా పరువు పోతుందోనని ఆ మెడలో తాలి వేసుకొని వచ్చి విశ్వాకి తనకి పెళ్లి జరిగిందని అబద్ధం చెప్పిందా? నా పరువు కాపాడడం కోసమే ఇలా చేసిందా అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక రేవతితో, అమ్మ ఎలాగైనా నేను అమూల్యని చూడాలి, నువ్వు వెళ్ళి అమూల్యని ఇంటికి పంపించు, నేను అమూల్యతో మాట్లాడతాను. నా తల్లి నా పరువు పోకుండా కాపాడింది. నేను అమూల్యలో నా అమ్మని చూసుకున్నాను, కానీ నన్ను కూడా అమూల్య అర్థం చేసుకుంది అని చెప్పి రామరాజు వేదవతి బాధపడుతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న రేవతి సరే అన్నయ్య అని చెప్పి ఇక ఇంటికి వెళ్తుంది. ఇక రేవతి మాటలు విన్న రామరాజు మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ, బుజ్జమ్మ మనం అమ్మాయి గురించి తప్పుగా అర్థం చేసుకున్నాము, కానీ ఎంతగానో మనతో తన బాధని చెప్పుకోవాలని అనుకుంది, కానీ మనం మాత్రం అది అర్థం చేసుకోకుండా తనను ఇక్కడి నుంచి పంపించేశాం అని చెప్పి రామరాజు వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. రేవతి ఇంటికి వెళ్ళి అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ అమూల్య నీ గురించి అన్నయ్యకి వదినకి అన్ని నిజాలు చెప్పాను, కానీ అన్నయ్య మాత్రం నిన్ను చూడాలనుకుంటున్నాడు. వెళ్ళమ్మా వెళ్ళు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతల్లి, లేకపోతే ఆ విశ్వ భద్రావతి నీ జీవితాన్ని నాశనం చేస్తారమ్మా అని చెప్పి రేవతి అనగానే అప్పుడు అమూల్య సరేమ్మా అత్తయ్య అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన విశ్వ, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే, అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు అమూల్య, ఒరేయ్ ఏంట్రా నీకు చెప్పేది, చూడు తొందరలోనే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి అమూల్య డైరెక్ట్గా రామరాజు ఇంటికి వెళ్తుంది. ఇక అది చూసిన విశ్వ, ఇదేంటి, ఇది ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ ఇప్పుడు రామరాజు ఇంటికి వెళ్తుందేంటి, అసలు ఇది ఏం చేస్తుంది, పెళ్లి చేసుకొని దీన్ని బాధ పెట్టాలని నేను చూశాను, కానీ ఇది మాత్రం నన్నే మా ఇంటికి వచ్చి బాధ పెడుతుందేంటి అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అమూల్య నాన్న అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు వేదవతి బయటికి వస్తారు. అక్కడ అమూల్యాని చూసి చాలా బాధపడుతూ వెంటనే హగ్ చేసుకొని, అమ్మ అమూల్య ఎలా ఉన్నావమ్మా, ఏ తప్పు చెయ్యకపోయినా నువ్వు మాత్రం మా పరువు కోసం అలా బాధ పెడుతూ అక్కడే ఉన్నావా అని ఇక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు అమూల్య, నాన్న నేను ఆ విశ్వాని ప్రేమించిన మాట నిజమే, కానీ వాడు మాత్రం నన్ను పగ కోసం ప్రతీకారం కోసమే ప్రేమించాడు, ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూశాడు, నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. అది తెలుసుకున్న నేను మీ ప్రేమకు అన్నయ్య వదినల చూపించిన అభిమానానికి ఇక నేను వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు, కానీ వాడు మాత్రం నీ మీద ఉన్న కోపంతో నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి బంధించాడు, అందరి ముందు నీ పరువు పోవాలని చూశాడు, కానీ నేను మాత్రం వాడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను నానా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న రామరాజు, అమ్మ అమూల్య నీ గురించి నిజం తెలుసుకోక నిన్ను అపార్థం చేసుకున్నాను, ఆ రోజు నీ మీద మీ మమ్మీ చేయి చేసుకుంది, మమ్మల్ని క్షమించమ్మా, నిన్ను ఇంతలా బాధ పెట్టిన ఆ విశ్వాగాన్ని ఇక వదలనమ్మా అని రామరాజు అంటూ ఉంటాడు. అయినా అవును అమూల్య, ఆ రోజు రాత్రి నువ్వు విశ్వాగాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఎవరు తీసుకువెళ్ళారు, ఆ అవసరం ఎవరికుంది అని రామరాజు అడగగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి మావయ్య ఇలా అడుగుతున్నాడు, ఒకవేళ అమూల్య నా గురించి నిజాన్ని బయట పెడుతుందా, అలా అయితే ఇక నా జీవితం నాశనం అయిపోయినట్టే, మావయ్య నన్ను మెడపట్టుకొని ఖచ్చితంగా బయటికి గెంటేశాడు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అమూల్య, నానా అవన్నీ ఇప్పుడు ఎందుకు, కానీ ఆ విశ్వాన్ని మాత్రం వదిలొద్దు నానా అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు రామరాజు, అమ్మ నువ్వు చూస్తూ ఉండు, వాణ్ణి ఏం చేస్తానో అని చెప్పి రామరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరూ చాలా సరదాగా సంతోషంగా భోజనం చేసి నిద్రపోతూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం అమూల్య చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒరేయ్ విశ్వ, నువ్వు నా మీద కోపంతో నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? నిన్ను బ్రతకనివ్వను. నిన్ను చేసిన తప్పుకి జైలుకు పంపిస్తాను అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రామరాజు వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ అనేసరికి అప్పుడు రామరాజు జరిగిన విషయం మొత్తం కూడా పోలీసుకు చెప్తాడు. ఇక దాంతో పోలీసులు వెంటనే భద్రావతి ఇంటికి వస్తారు. ఇక అక్కడ నిలబడి విశ్వ, భద్రావతి గారు అని పిలుస్తూ ఉండగా భద్రావతి అక్కడికి వచ్చి ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు, మాతో ఏమైనా పనా అనగానే అప్పుడు ఎస్ఐ లేదండి, మీ అల్లుడితో పని. మీ అల్లుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం. రామరాజు కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు, వాళ్ళు కేసు పెట్టారు అని చెప్పి ఇక పోలీసులు విశ్వాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరేయ్ రామరాజు, ఏంట్రా ఏంట్రా ఇలా చేశావు? నాకు చెల్లెల్ని, నా కేనకోడల్ని తీసుకువెళ్ళి నా కుటుంబాన్ని ఎంతో తీరని ద్రోహం చేశావు. ఇప్పుడు నా మేనల్లుడు ఏం చేశారా? వాణ్ణి అరెస్ట్ చేయించి పోలీసులకు పట్టించావు. ఎందుకురా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు, నువ్వు నీ మేనల్లుని పగలు, ప్రతీకారాలు, కక్షలు అంటూ పెంచి వాడి జీవితాన్ని నాశనం చేశావు. చూడు, వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు, కానీ నా కూతురు మాత్రం వాడికే బుద్ధొచ్చేలా చేసింది. అందుకే వాణ్ణి పోలీసులకి పట్టించాను అని చెప్పి రామరాజు భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన భద్రావతి, సేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఎలాక ఇప్పుడు విశ్వ ఎలా బయటికి వస్తాడు? ఒక ఆడపిల్లని మోసం చేశారని తెలిస్తే వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందక్క. వాడు బ్రతికున్నన్ని రోజులు జైల్లోనే చిప్పకూడు తింటూ బ్రతకాలి. చూడక్క, ఎలాగైనా మనం రామరాజుకి క్షమాపణ చెప్పి విశ్వాని బయటికి తీసుకురావాలి అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి మాత్రం ఒరేయ్ సేన, ఏం మాట్లాడుతున్నావురా? ఆ రామరాజు దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పి విశ్వాని తీసుకురావడమేంట్రా? లేదు, ఏదో విధంగా నా మేనల్లుణ్ణి నేనే బయటికి తీసుకువస్తాను. ఆ రామరాజు గారికి నిమ్మ తిరిగే షాకిస్తాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రేవతి సేనాపతి దగ్గరికి వెళ్ళి చూడండి, విశ్వాని మీరే కాపాడాలి, లేకపోతే పగలు ప్రతీకారాలు అంటూ కొడుకు జీవితాన్ని నాశనం చేసుకుంటామా? చూడు, ఎలాగైనా నువ్వు వెళ్ళి వాణ్ణి తీసుకురా. అన్నయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకునేలా నువ్వే చెయ్యి. విశ్వాని విడిపించు అని రేవతి అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేవతి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి విశ్వాని తీసుకురండి, రామరాజు అన్నయ్య దగ్గరికి వెళ్ళండి అని రేవతి అనగానే అప్పుడు సేనాపతి సరే రేవతి అని చెప్పి ఇక సేనాపతి రామరాజు ఇంటికి వెళ్ళి వేదవతి, రామరాజు అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి మాత్రం అన్నయ్య నువ్వా, రా అన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడు సేనాపతి రామరాజు దగ్గరికి వెళ్ళి చూడు రామరాజు, నా కొడుకు చేసింది తప్పే, నా కొడుకుని క్షమించు, కానీ వాడు బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉంచేలా చెయ్యకు. ఎలాగైనా కేసు వాపస్ తీసుకొని నా కొడుకుని బయటికి తీసుకురా రామరాజు అని చెప్పి ఇక సేనాపతి అడగగానే అప్పుడు రామరాజు కాదనలేక సరే, నీ కొడుకుని నేను బయటికి తీసుకువస్తాను, కానీ మళ్ళీ కుట్రలు కుతంత్రాలంటూ ఏదైనా చేస్తే మాత్రం ఇక నీ కొడుకు శాశ్వతంగా జైల్లోనే ఉండిపోతాడు అని చెప్పి రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న సేనాపతి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వెళ్తూ ఉండగా భద్రావతి సేనాపతికి
ఎదురుగా వస్తుంది. అది చూసిన సేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక భద్రావతి, ఏంట్రా నువ్వు నా శత్రువైన ఆ రామరాజుగాడి దగ్గరికి వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పి నీ కొడుకుని బయటికి తీసుకురమ్మని చెప్తున్నావా? చి, ఏంట్రా ఇంత దిగజారిపోయావు? మన పలుకుబడితో విశ్వాని నేను బయటికి తీసుకురాలేకపోయానా? చి, నువ్వేంట్రా ఇంత నీచానికి దిగజారావు? అయినా ఎలా వెళ్ళబుద్దయిందిరా? నీ చెల్లెల్ని, నీ కూతుర్ని ఆ ఇంటి వాళ్ళు బలవంతంగా తీసుకువెళ్లారు. అలాంటి ఇంటికి వెళ్ళడానికి నీకు కాళ్ళెలా వచ్చాయిరా? చి అని చెప్పి భద్రావతి సేనాపతిని ఆశయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన సేనాపతి తన మనసులో, అక్క, రామరాజుగాడంటే నాకు కూడా ఎంతో కోపముంది. కానీ ఆ కుటుంబం వల్ల నా కొడుకు జీవితమై నాశనమైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి నా కొడుకుని విడిపించుకొచ్చుకుంటాను అని చెప్పి సేనాపతి అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా అమూల్యాని బలవంతం చెయ్యబోయిన విశ్వ చెంప పగలగొట్టి పోలీసులకి అప్పగించిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.